హైదరాబాద్పై అగ్గి పగబట్టినట్లే ఉంది. నెలల వ్యవధిలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అగ్గి పగబట్టడం కన్నా నిబంధనలు అతిక్రమిస్తున్న భవన యజమానులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతూ అమాయక ప్రజల ప్రాణాలు అగ్గికి ఆహుతి అవుతున్నాయి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా భవన సెల్లార్లను గోదాములుగా మార్చడం ప్రమాదాలకు ప్రధానంగా కారణంగా నిలుస్తోంది. 2 ఏళ్ల క్రితం బజార్ ఘాట్లో 9 మంది మృతి చెందిన ప్రమాదానికి సెల్లార్లో అక్రమ రసాయన నిల్వలే కారణం కాగా, ఇటీవల నాంపల్లిలో 5గురి మరణం వెనుక ఇలాంటి నిర్లక్ష్యమే దాగుంది. ప్రమాదాలు జరిగినప్పుడు 4 రోజులు హడావుడి చేయడం, బాధ్యులను అరెస్టు చేశామంటూ ప్రకటనలు చేయడం, ఆ తర్వాత కిమ్మనకుండా ఉండడం, ఇది హైదరాబాద్లో ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాద సమయాల్లో అధికార యంత్రాంగం తీరు. నిబంధనలకు నీళ్లు వదులుతున్న భవన యజమానులు, వారిని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కలగలిసి అగ్ని ప్రమాదాల్లో సామాన్యులే సమిధలవుతున్నారు. జనవరి 24న నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి భవనమంతటా విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినా అనేక గంటల తర్వాత గానీ మంటలు అదుపులోకి రాలేదు. దీనికి ప్రధాన కారణం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో భారీగా ఫర్నిచర్ను నిల్వ చేయడమే. మేమంతా స్టాఫ్ ఇక్కడ పనిచేస్తాం. మంట ఎట్ట తలిగింది ఏంలే, మాకు ఎవ్వరికి తెలియదు. మేమందరం ఎవరి దగ్గర సడన్గా జరిగిపోయింది. మేము పనిచేస్తున్నాం, మాకు తెలియదు. మేము సడన్ గా చూసి కిందికి వచ్చేసినాం. దారి లేదు. సెల్లార్లకు పోయారు, అక్కడ నుంచే రావాలి. వాళ్ళకి దారి దొరకలేక రాలేకపోయారు. ఈ పొగ వల్ల వాళ్ళకి కనిపిస్తలేదు, అట్లా రాలేకపోయారు. నా మనవలు బిడ్డ కొడుకులు, నా మనవలు, నేను నాయనమ్మను, అమ్మమ్మ నేను నాయనమ్మను. నా మనవలు బంగారం ఉన్నట్టురు నాయన. ఊళ్ళో ఉంటాము, వాళ్ళు ఇక్కడ ఉంటారు. అమ్మమ్మ దగ్గర ఇంకా 2 రోజులు ఉంటాం అన్నారు. నాతో ఉన్నారయ్యా, ఉంటే మా బిడ్డ అని ఉంచుకున్నా. నా కొడుకు పిల్లగాడు ఇల్లు వస్తారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికోలే పండుగకు. నాకు ఇన్నే ఉన్నారు, ఆయన పిల్లలు తిరిగిదంట పెడతా. హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కొత్తేమీ కాదు. అయినా భవన యజమానులు కాని, అధికార యంత్రాంగం గాని పాఠాలు నేర్చుకున్నట్లే కనిపించడం లేదు. సెల్లార్లను వ్యాపార కార్యకలాపాలకు వాడటం ప్రాణాంతకంగా మారుతున్నా పట్టించుకోవట్లేదు. 2023లో నాంపల్లిలోని బజార్ఘాట్లో ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి 9 మంది మరణించారు. దీనికి కారణం గ్రౌండ్ ఫ్లోర్లో భవన యజమాని రసాయనాలను నిల్వ చేయడమే. 2022లో సికింద్రాబాద్లోని రూబీ హోటల్ భవనం సెల్లార్లో బైక్ బ్యాటరీలు నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి 8 మంది మృత్యువాత పడ్డారు. 2023లో సికింద్రాబాద్లోని స్వప్నలోక కాంప్లెక్స్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి 6గురు ప్రాణాలొదిలారు. చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు అనేకం. నగరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా షార్ట్ సర్క్యూట్తో జరుగుతున్నా గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లలో సామాన్లు, ప్రమాదకర రసాయనాలు నిల్వ చేయడం లేదా వ్యాపార కార్యక్రమాలను నిర్వహించడం వల్లే మంటలు విస్తరించి అవి అదుపు చేయలేని స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్లో 2025లో 1300 అగ్ని ప్రమాదాలు జరగ్గా 2026లో 1 నెల కూడా పూర్తి కాకుండానే 106కు పైగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 2025లో 788 అగ్ని ప్రమాదాలు జరగ్గా 2026లో ఇప్పటి వరకు 60కి పైగా జరిగాయి. మేడ్చల్లో 2025లో 575 ప్రమాదాలు సంభవించగా 2026లో ఇప్పటి వరకు 34కు పైగా జరిగాయి. నగరంలో ఏటా జనవరి నుంచి మే వరకు అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జూన్, డిసెంబర్ మధ్య పదుల సంఖ్యలో ఉండే ప్రమాదాలు జనవరి నుంచి మే వరకు 100ల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ కనెక్షన్లకు సరైన వైరింగ్ లేకపోవడమే ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. హైదరాబాద్లో గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో 537 ప్రమాదాలు సిగరెట్లు, బీడీలు తాగి ఆర్పకుండా విసిరివేయడంతో జరిగాయి. మరో 487 ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్తో జరిగాయి. మిగిలినవి
ఇతర కారణాలతో జరిగాయి. సెల్లార్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న వారికి నోటీసులిచ్చి భవనాన్ని సీజ్ చెయ్యాలని చట్టం చెబుతోంది. కాని కొందరు అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటుపడి చోద్యం చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ ఇచ్చే విధానంలోనూ లోపాలు బయటపడుతున్నాయి. వాణిజ్య భవనాలకు సెట్బ్యాక్ సహా మంటలార్పే వ్యవస్థలుంటేనే ఫైర్ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఈ నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో బోయిగూడలో ఓ తుక్కు గోదాంలో ప్రమాదం జరిగిన తర్వాత విచారణలో దానికి ఎన్ఓసీ లేదని గుర్తించారు. తాజాగా జరిగిన నాంపల్లి ప్రమాదంలోనూ సెల్లార్ను గోదాములా మార్చి ఫర్నిచర్ నిల్వ చేశారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఫైటర్లు లోనికి వెళ్లలేకపోయాయి. దుకాణం యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కొన్ని రోజుల తర్వాత జైలుకెళ్లిన యజమాని బయటకొస్తాడు. కాని చనిపోయినవారు తిరిగి రారు. ఇక్కడ ల్యాబ్సెస్ ఏం జరుగుతాయంటే ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి టీం వచ్చారు, ఆ రోజు మొత్తం క్లీన్ చేసి రెడీగా పెడతారు, శుభ్రంగా పెడతారు, పోయిన తర్వాత మళ్ళీ అది ఇల్లీగల్ దందా మొదలు చేస్తారు అండి. సో ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి దాట్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఇల్లీగల్ యాక్ట్. బేస్మెంట్ అనేది ఒకటే ఉద్దేశం అండి, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్కింగ్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సిటీలో అంత స్థలం లేదు కాబట్టి బేస్మెంట్ ప్రొవిజన్ గవర్నమెంట్ హెస్ గివన్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బీసీ ప్రకారం సెల్లార్లను ప్రధానంగా పార్కింగ్ కోసం, సర్వీస్ యుటిలిటీల కోసమే వినియోగించాలి. కానీ రాజధానిలోని అనేక భవనాల్లోని సెల్లార్లు ఫర్నిచర్ గోదాములుగా, ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు నిల్వ ఉంచే కేంద్రాలుగా, కార్ రిపేర్ సెంటర్లుగా, గార్మెంట్స్, ప్లాస్టిక్, కెమికల్స్ నిల్వ ఉంచే ప్రదేశాలుగా మారిపోయాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పొగ బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడం, ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఒక్కటే ఉండడం, ఫైర్ అలారాలు లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం వంటి కారణాల వల్ల సెల్లార్లు ప్రాణాంతక గుహలుగా మారుతున్నాయి. గ్రేటర్ పరిధిలో అగ్నిమాపక శాఖ తనిఖీలు జరిగే భవనాల సంఖ్య నెలకు 100ల్లోనే ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘించే భవన యజమానులపై చర్యలు తీసుకోవడానికి ఆ శాఖకు పరిమిత అధికారాలు ఉండడం మరో పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నగరంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే G+5 కమర్షియల్ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆస్పత్రులు, 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే 5 అంతస్తుల నివాస సముదాయాల్ని జీహెచ్ఎంసీ తనిఖీలు చేసి నిరభ్యంతర పత్రం జారీ చేస్తుంది. అంతకుమించి ఎత్తుండే భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇవ్వాలి. నిర్దిష్ట ఎత్తు దాటితే భవనాన్ని తనిఖీ చేసి ఎన్ఓసీ ఇచ్చే అగ్నిమాపక శాఖకు నిర్మాణం పూర్తయ్యాక నిబంధనలు పాటించినట్లు గుర్తిస్తే సీజ్ చేసే అధికారం లేకపోవడం విడ్డూరం. ఇదే అవకాశంగా కొందరు భవన యజమానులు అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడే నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తూ ఉండడం విచిత్రం. ప్రమాదం జరిగిన తర్వాత సీలింగ్లు, కేసులు, కమిటీలు ఇవన్నీ పరిపాటిగా మారాయి. ప్రమాదం జరగడానికంటే ముందే నిరంతరం విస్తృత తనిఖీలు ఎందుకు లేవనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎన్ని భవనాల సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయో స్పష్టమైన డేటా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ భవనాల ఎత్తు కూడా పెరుగుతోంది. కాని భద్రత మాత్రం కాగితాలకే పరిమితమవుతోంది. ఎంతమంది మరణించినా ప్రభుత్వ విభాగాలకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. కాసుల కక్కుర్తి, నిర్లక్ష్యం హైదరాబాదులో అగ్ని ప్రమాదాల రూపంలో సామాన్య ప్రజలను సమిధలను చేస్తోంది. వరుస ప్రమాదాలు జరుగుతూన్నా భవన యజమానులు కాని, అధికార యంత్రాంగం కాని పాఠాలు నేర్చుకున్నట్లే కనిపించడం లేదు. అందువల్ల నాంపల్లి ప్రమాదమే చివరిది అనేలా అంతా బాధ్యతగా వ్యవహరించాలి. వాణిజ్య భవన యజమానులు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎన్ఓసీ తీసుకోని సముదాయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. భవనానికి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలి. అగ్నిమాపక నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. క్రమం తప్పకుండా వాటి పనితీరును పరిశీలిస్తూ ఉండాలి. భవనంలో ఫైర్ అలారం తప్పనిసరిగా ఉండాలి. స్మోక్ డిటెక్టర్లు అమర్చాలి. అవసరమైతే స్ప్రింకర్ల సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయాల్లో ఖచ్చితంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ సూచనలు పాటించాలి. తగిన మొత్తంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, మెట్ల మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. విజ్ఞప్తి చేస్తున్నాను అండి, ఎటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో, అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది హై రైజ్ కావచ్చు, అది చిన్న బిల్డింగ్ కావచ్చు, ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా బిల్డింగ్ ఉంటే మీరు దయచేసి మాకు అప్రోచ్ అవ్వండి.
లేకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీలో హైడ్రావింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు లైసెన్సింగ్ చేస్తున్నారు. దయచేసి మాకు అప్రోచ్ ఇవ్వండి, మీ అప్లికేషన్ ఇవ్వండి. మా టీం మీ ఏరియాకి వస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, డూస్ అండ్ డోంట్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్ ఇస్తారు. నగరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయి. అందువల్ల విద్యుత్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన తీగలని విద్యుత్ సరఫరాకు వినియోగించాలి. 15 ఏళ్లు దాటిన భవనాల్లో పాత విద్యుత్ తీగలను మార్చి కొత్త తీగలు, విద్యుత్ సామగ్రి బిగించాలి. ఏసీలు, లైటింగ్, కొత్త ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగిస్తుంటే దానికి అనుగుణంగా ఏర్పాట్లుండాలి. వ్యాపార యజమానులు తమ ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీపై శిక్షణ ఇవ్వాలి. అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉండాలి. ఎన్ఓసీ లేని భవనాలపై అధికారులు కూడా ఉక్కుపాదం మోపాలి. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని భవనాలకు నోటీసులిచ్చి చట్ట ప్రకారం సీజ్ చెయ్యాలి. అప్పుడే కొంతలో కొంతైనా మార్పొస్తుంది. లేకుంటే విశ్వనగరం అని అంత గొప్పగా చెప్పుకుంటున్నా అగ్ని ప్రమాదాల వల్ల హైదరాబాద్ పేరు చెబితేనే భయపడాల్సిన రోజు వచ్చినా రావచ్చు.